ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోలో ఉన్న బీట్ అనేది క్రియేట్ చేయమని మన సబ్స్క్రైబర్ అన్నారు. బీట్ అంటే వీడియోతోటి కాకుండా ఓన్లీ ఫోటో బీట్ చేయమన్నారు. ఒకసారి నేను చేసినా కొంచెం చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే చాలా హ్యాపీ, ఇంకా బెటర్గా అయితే చేయనికే ట్రై చేస్తా. లేకపోతే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సాంగ్ అయినా, ఏ టైప్లో అయినా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు కాబట్టి మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, యూట్యూబ్ కామెంట్ చేసినా కూడా వాళ్ళ వీడియోస్ ఎక్కువ చెప్తాను కాబట్టి మీరు కూడా చేసేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. కానీ ఇందులో కొన్ని ప్రాసెస్ కూడా ఉంటుంది, నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు చేయనికే ఈజీగా ఉంటుంది. ఒకవేళ అలర్ట్ మోషన్ లేకపోతే నాకు మెసేజ్ చేయండి. లేకపోతే నేను టెలిగ్రామ్లో, లేకపోతే మీరు మెసేజ్ ఒకటి చేయండి కామెంట్ అని, నేను టెలిగ్రామ్లో డైరెక్ట్గా సెండ్ చేసేస్తాను. అక్కడ నుంచి మీకు చాలా మీకు చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే నేను మీకు అయితే ప్రాజెక్ట్ ఇచ్చే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కొన్ని ఫొటోస్ అనేది ఒక సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు యానిమేషన్ చేసేటప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఒకటి రైట్ సైడ్ నుంచి ఇంకోటి, అంటే ఎట్లా పడితే ఆ యానిమేషన్ అయితే సైజ్ ఒకటే ఉంటే ఏమవుతుందంటే పర్సన్ అనేది మనకు కొంచెం సెంటర్లో ఉంటారు. పర్సన్ సెంటర్లో ఉన్నప్పుడు మనకు యానిమేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా సెట్ కావాలని అనుకుంటే 9:16 రేషియో. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన ఈ ఫోటో సగం ఫోటో అయితే ఇక్కడ కట్ అవుతుంది. అప్పుడు మీరు మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి కొంచెం ఈ సైడ్ జరుపుకుంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది కొంచెం సెంటర్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీలోకి వెళ్ళి ఈ ఫోటోని సేవ్ చేసుకొని, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే కింద మనకైతే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్లో సంథింగ్ ఏదైనా ఒక గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో ఉంది, దీన్ని ఈ ఫోటో అలాగే ఉంచండి. కానీ ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసి ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఏ ఫోటో అయినా అవ్వచ్చు. ఈ ఫోటో ఉంది, ఈ ఎఫెక్ట్ దీనికి పేస్ట్ చేస్తున్నా. కొంచెం ఫోటో అనేది కొంచెం స్ట్రైట్గా కొంచెం పొడుగుగానే ఉంటే బాగుంటుంది ఈ సైజ్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది కాపీ చేసుకున్న ఎఫెక్ట్ మళ్ళీ ఇలా చేంజ్ అయిపోయింది. గ్రూప్ అనేది ముందుకు వచ్చేసింది కాబట్టి అప్పుడు మనం ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మీరు ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఫోటోకి యానిమేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చెప్పాను కదా, ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఇంకోటి రైట్ సైడ్ నుంచి, పైన నుంచి టాప్లో అయినా డౌన్ నుంచి ఇలా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి, బాగా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసి యూజ్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం 100% కామెంట్ చేయండి.